దేశభక్తి అంటే జాతీయ జెండా ఎగరవేయడమే కాదు, ఏళ్ల గడిచిన ప్రతి సంవత్సరం కూడా తన స్వహస్తాలతో తన సొంత ఖర్చులతో ఎన్ఏడిలో ఏదైతే ఉన్నారో ఆయన ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగరవేస్తూ వస్తా ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రతి ఏటా తన సొంత ఖర్చులతో చేయడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 60 ఏళ్ళు పైబడి చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు? దేశం అంటే భక్తి ఏంటి మీకు? నాకు భక్తి. నేను భక్తి గురించి నేను చిన్నప్పుడు 68 సంవత్సరాలు సార్ నా వయసు, 88. అప్పుడు అనేక ఇబ్బందులు పడి ఆ ప్రజలను చూశాను. నాకు సంపద కలిగినప్పుడు నేను ఈ దేశానికి ఏదో సేవ చేయాలని అనుకునేవాడిని. కానీ ఎన్ఏడి కొత్త రోడ్లో 72లో ఈ యొక్క ఇల్లు కట్టడం జరిగిన తర్వాత నేను ఏం చేయాలా అనేది దేవుని దగ్గర అడగడం మొదలెట్టాను. అప్పుడు అతను జెండా వందనం అనేది నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత కార్యక్రమాలు తన అంతటా అయ్యే వస్తాయి అని భగవంతుడు నాకు ఒక గీతం పంపించాడు. ఆ గీతం ప్రకారంగా నేను ప్రతి సంవత్సరం ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి? 26 అంటే 80వ సంవత్సరం. 26 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం సార్. ఎంత అందరూ వచ్చిన వాళ్ళందరికీ మీ సొంత డబ్బులతో అవన్నీ ఎవరు డబ్బులు ఏమి అడగడం ఉండదు. అన్ని నేను స్వాతంత్ర దినోత్సవ సంబరం కూడా చేస్తాను. అబ్దుల్ కలాం గారి చారిటబుల్ ట్రస్ట్ కూడా స్థాపించాను. అవన్నీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం గారు వారికి డబ్బు కూడా ఇచ్చాను, కానీ తీసుకోలేదు వారు. తర్వాత ఇక్కడ తెచ్చాను. రమణమూర్తి గారిని అతనికి ఇచ్చాను. వారు ఒక అనాథ మనిషి 30 మందిని చదివిస్తుంది కాబట్టి ఆవిడకి ఇవ్వమని చెప్పడం జరిగింది. అప్పుడు అనేక పోలీస్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క చెక్కును అందజేశారు. 1,16,000. మీరు చెప్పండి, ఆయన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎవ్రీ ఇయర్ చేస్తా ఉన్నారు కదా, ఏమనిపిస్తా ఉంటుంది? సంఘ సేవ చేయడం చాలా ముఖ్యం. జన్మభూమి, పుట్టిన స్థలం, పుట్టిన ఊరు, మా మాది ఇక్కడ నుంచి ఎన్నిటిలో స్థాపించిన దగ్గర నుంచి కూడా ఏదో ఎవరికో ఉపకారం చేయడం, ఎవరికో 9 మందిని ఆత్మీయులు పెంచడం, ఇలాంటి వేడుకలు చేయడం కూడా చేస్తూ ఉంటారు ఆయన చేతుల మీద. అతని స్వార్థం అనేది ఏ కూర్చొని లేదు. కుటుంబాన్ని కానీ, భవిష్యత్తులో కానీ, అయితే ప్రజలు కానీ అందరినీ కూడా ఆకట్టుకుని తన మనసారా కూడా జీవిస్తూ అందరినీ కూడా చూస్తున్నారు. ఈ సంవత్సరంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఆయన చేస్తున్నారు. ఆయనకి నిజంగా ఆ ఏజ్ లో కూడా ఆయనకి సహకరించినటువంటి అందరికీ మన ఈ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాం. చూడొచ్చు, మనం ఆయన షాప్ ఉంది. షాపులో వివిధ స్వతంత్ర దేశానికి ఏదైతే ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా బుక్స్ పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే అబ్దుల్ కలాంకు సంబంధించి కానీ, గతంలో ఏదైతే జాతీయ జెండా పురస్కరించడం కానీ, అబ్దుల్ కలాం గారికి సంబంధించినంత వరకు కూడా ఒక పుస్తకాలకు సంబంధించి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆయన చేసేటటువంటి దేశ భక్తులు ఎవరైతే ఉన్నారో, దేశం కోసం పాటుపడినటువంటి వాళ్ళందరి ఫోటోలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ తను చేసేటటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఇదే షాప్ లో పెట్టేటటువంటి పరిస్థితి. కేవలం దేశభక్తే తన యొక్క మార్గం, ధ్యేయం. పూర్తిగా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తన స్వహస్తాలతో తన సొంత డబ్బులతో నిర్వహిస్తూ నిజమైన దేశభక్తుడిగా పేరొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వృద్ధాప్యం మీదకు వచ్చినటువంటి తరుణం. 68 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా లేవలేనటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి నిజమైన దేశభక్తి చాటుకుంటున్నటువంటి దేశభక్తుడిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ.